ఏమీ లేదమ్మా, మేము వ్రతానికి బయలుదేరుతుంటే ఇద్దరు రౌడీ వెధవలు వచ్చి ఆ పంతులు ప్రతి ఇంటికి తిరుగుతారు, వాళ్ళని అడిగితే తెలుస్తుందిరా. పద. ఏమర్రా బడుద్దాయిలు, బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది. వ్రతానికి వెళ్లే బదులు ఏకంగా మీ తద్దినానికి వచ్చి ఉండేవాళ్ళం. ఇతన్ని ఎక్కడైనా చూసారా? పంతుల్లో అలా చూస్తారేంటి? అడుగుతుంది మిమ్మల్నే. వీడిని ఎక్కడైనా చూసారా? నా కోసం వెతుకుతున్నారా? ఎవరు వాళ్ళు? ఏమో తెలీదు, చూస్తే రౌడీ వెధవల్లో ఉన్నారు. ఎందుకని చెప్పలేదు. అవునండి. ఎవరు సారు వాళ్ళు? మీ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఇంటి దగ్గరికి కూడా వచ్చారమ్మగారు. ఇంటికొచ్చారా? ఎప్పుడు? ఇందాక పూజ చేస్తున్నప్పుడు. ఇతన్ని ఎక్కడైనా చూసావా? నా కోసం ఎవరు వెతుకుతున్నారు? ఎందుకు వెతుకుతున్నారు? ఏమో, కాస్త జాగ్రత్తగా ఉండు బాబు. చూడ్డానికి రౌడీ వెధవల్లో ఉన్నారు. ఇక మేము వెళ్ళొస్తాం. పదరా చారి. పదండి గురువుగారు. ఎవరు సారు వాళ్ళు? చెప్పండి సారు, ఏం చేస్తున్నారు? అదే కిసు ముద్దు పెడదామని. మరి పెట్టలేదే?
అంటే నువ్వు పడుకోనున్నావు కదా అని ముద్దు పెట్టుకుంటే ఎక్కడ డిస్టర్బ్ అవుతావోనని. డిస్టర్బ్ అయితేనే కదా ముద్దు పెట్టాలనుకున్నారు. పెట్టకపోతే ఇంకా డిస్టర్బ్ అయిపోతారు సారు. నేనైతే ఏమీ డిస్టర్బ్ కాను. పర్వాలేదు, పెట్టుకోవచ్చు. నేను పడుకున్నాను, అస్సలు డిస్టర్బ్ కాను. ఇప్పుడు పెట్టుకోవచ్చు. రెడీ సార్. నమస్కారం. మీ అందరికీ తెలుసు, మా విస్సు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైనా మంచి బిజినెస్ ఐడియా ఉందనిపిస్తే అందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అలాంటి ఒక అద్భుతమైన ఐడియాతో మీ ముందుకొచ్చారు ఆదిత్య, ధరణి. దీనికో మంచి పేరు పెట్టారు, ఇంటి వంట. ఇంటి వంటకు మించిన అమృతం ఇంకేముంటుంది? ఇక నుంచి హోటళ్ళకి ఆర్డర్ చేసి ఇష్టం లేని తిండి తినాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇళ్లలాంటి కొన్ని ఇళ్లలో నచ్చిన వంటని ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే ఇంటి దగ్గరే ఉండి వంటలు చేసి సంపాదించాలనుకునే మహిళలకి ఒక అద్భుతమైన అవకాశం. తొందరలోనే యాప్ రెడీ చేసి మంచి మంచి వంటలతో మీ ముందుకు రాబోతున్నాం. ఇప్పుడు ధరణి మాట్లాడుతుంది. అమ్మా ధరణి, మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. మేమింతకు ముందు మా కాలనీలో మొదలు పెట్టాం, కానీ విసు సార్కి నచ్చి మమ్మల్ని ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. కేవలం బిజినెస్ అనే కాకుండా అందరికీ ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటల్ని అందించాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణీలకు పని ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. అండ్ డెలివరీ కూడా అమ్మాయిలను రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాం. విమెన్ ఎంపవర్మెంట్ మా లక్ష్యం. ఇది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం. ఏమయ్యా, రికార్డింగ్ ఓకే కదా? అయింది సార్. అయితే వెంటనే మీడియా వాళ్ళకి పంపించు. అలాగే సార్. అయినా ప్రశ్న పిలవకుండా సింపుల్గా రికార్డ్ చేసి పంపించేశారు. ఈ ఐడియా బాగుంది అంకల్. ప్రెస్ వాళ్ళని పిలవచ్చు. వాళ్ళు ఏవో ప్రశ్నలు వేస్తారు, మనం ఏదేదో చెప్తాం. వాళ్ళు ఇంకేదో రాస్తారు. అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీ. మనకు కావాల్సింది మనం ఏం చేస్తున్నామో పబ్లిక్కి తెలియడం. ప్రెస్ వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కాదు. అందుకే ఇలాగా. ఒక్క నిమిషం సార్. హలో, ఇంటి వంట? అవును మేడం, మీకేం కావాలి? మామిడికాయ పులిహోర. అలాగే మేడం. మామిడికాయ పులిహోర అంటే మా సావిత్రి అక్క బాగా చేస్తారు. బాగా చేయించి తీసుకొస్తామండి. అలాగే. నీకు ఆర్డర్ ఇచ్చింది మామిడికాయ పులిహోర తినడం కోసం కాదే, నిన్ను పులిహోర పొట్లం చేసి పంపించడానికి. సార్, మాకు ఆర్డర్ వచ్చింది, మేము వెళ్ళి డెలివరీ ఇవ్వాలి. మంచిదమ్మా. అయినా ఇంకెన్నాళ్లే, యాప్ రెడీ అయ్యి డెలివరీ బాయ్స్ను కూడా రిక్రూట్ చేసుకునేంత వరకే. వెళ్ళరండి అమ్మా. ఆల్ ది బెస్ట్. వస్తాము. గాడ్ బ్లెస్ యూ. పిలుస్తాం. పదండి.
నమస్కారం. మీ అందరికీ తెలుసు మా విస్సు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైనా మంచి బిజినెస్ ఐడియా ఉందనిపిస్తే అందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇది టీవీ ఇంటర్వ్యూలో కనిపించడం ఏంటి? దీని స్పీడ్కి ఎలా బ్రేక్లు వేయాలి? దీనికో మంచి పేరు పెట్టారు, ఇంటి వంట. ఇక నుంచి హోటళ్ళకి ఆర్డర్ చేసి ఇష్టం లేని తిండి తినాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇళ్లలాంటి కొన్ని ఇళ్లలో నచ్చిన వంటని ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. విక్రమ్ చూడు, నాని ధరణి ఎంత ముచ్చటగా ఉన్నారో. అవునమ్మా, మొత్తానికి అనుకున్న సాధించారు ఇద్దరు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మేము ఇంతకు ముందు మా కాలనీలో మొదలు పెట్టాం, కానీ విసు సార్కి నచ్చి మమ్మల్ని ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. కేవలం బిజినెస్ లాగే కాకుండా అందరికీ ఆరోగ్యకరమైన రుచికరమైన వంటని అందించాలని, ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులకు పని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. మీ చెల్లెల శ్రావణి? ఏదేమైనా మీ చెల్లెలు గ్రేట్ శ్రావణి. ఇలాంటి ఒక బిజినెస్ చేయాలని ఐడియా రావడం, దానికి విస్సు గారి లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మామూలు విషయం కాదు. షీఈస్ గ్రేట్. అండ్ డెలివరీ కూడా అమ్మాయిలను రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాం. విమెన్ ఎంపవర్మెంట్ మా లక్ష్యం. నాకైతే సంతోషంతో కాళ్ళు చేతులు ఆటలేదు నాన్న. అసలు వాణ్ణి ఎలా పెంచాలో, పెద్దయ్యాక ఏమవుతాడో అని ప్రతి క్షణం భయపడుతూనే పెంచాను. కానీ ఇప్పుడు చూడు, వాడి కాళ్ల మీద వాడు నిలబడ్డాడు. కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇంతకు మించిన సంతోషం ఏ తల్లికైనా ఏముంటుందిరా? నువ్వు కోపంగా చూసినా ఏమీ చేయలేవు. ఆల్రెడీ వాడు టీవీకి ఎక్కేశాడు. అన్నయ్య, వదినా, మీరిక్కడే ఉన్నారా? రండి, నానిని ధరణిని చూడండి. ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుందిలే వదినా. రంగమ్మా, ఏంటమ్మగారు? చూసావా నాని బాబుని? వాళ్ళిద్దరు ఇంటికి రాగానే నువ్వు దిష్టి తీయాలి. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఇదిగో, అందరి కళ్ళు మంచివి కాదు. అలాగే అమ్మగారు. ఇక నుంచి హోటళ్ళకి ఆర్డర్ చేసి ఇష్టం లేని తిండి తినాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇళ్లలాంటి కొన్ని ఇళ్లలో నచ్చిన వంటని ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఉన్నవి సరిపోనట్టు మళ్ళీ ఎవరో కొత్త బిజినెస్ పెడుతున్నారు. ఏంటమ్మగారు, టీవీకి అడ్డంగా ఉన్నానా? అంత ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఏం కాదులే, నీ పని చూసుకో. చూడు, ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అంతగా నీలో లీనమై ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఎక్కడున్నావో, నా కోసం ఆలోచిస్తున్నావో లేదో కూడా తెలీదు. నీ అంతటా నువ్వే రావాలని ఎదురు చూస్తున్నాను.
వస్తేనే నాకు సంతోషం. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి తేవద్దు. అర్థమవుతుందా? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అడగద్దు శోభన్ రాజు, తిరిగి వచ్చాక నీకే తెలుస్తుంది ఏం చేయడానికి వెళ్ళానో దాని ఫలితం ఏంటో. ఇంత ఆవేశంగా వెళ్తున్నావంటే నువ్వు ఆపు శోభన్ రాజు. నేను చేతకాని దాన్ని సరే, జైలు నుంచి వచ్చాక పొడి చేస్తాను, ఇరగదీసేస్తాను అన్నావు కదా, మరి నువ్వేం చేశావు? లాయర్ని పెద్ద తెలివైన దాన్ని అంటుందే శ్రావణి, అదేం చేసిందంట? మొక్కప్పుడే వంచలేకపోయారు శోభన్ రాజు, ఇప్పుడు అది మానే కూర్చుంది. టీవీలో ప్రెస్ మీట్లు పెట్టాక అందరికీ తెలిసిపోయాక నువ్వు కాదు కదా, ఆ శ్రావణి కాదు కదా, ఇంకెవ్వరి వల్ల కాదు. అది కాదే. వద్దు శోభన్ రాజు, ఇంకేం చెప్పొద్దు. మీ ఎవ్వరి వల్ల కాదని చెప్పాను కదా, అందుకే నేనే వెళ్తాను, నేనే తేల్చుకొస్తాను. ఇదిగో చూడు, ఈరోజు డేట్ గుర్తుపెట్టుకో, ఇప్పుడు టైం గుర్తుపెట్టుకో. సరిగ్గా గంటలో చరిత్ర మొత్తం తిరగరాస్తా. ఇది నేను చెప్పడం కాదు, గంట తర్వాత టీవీ ఆన్ చేసి పెట్టుకో. ప్రెస్ మీట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పారు కదా, మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి బిజినెస్ క్లోజ్ చేస్తున్నావు అని చెప్తారు. కాదు, చెప్పిస్తా. ఎంత ఆవిడ చేసిందేంటి? దీనిది ఓవర్ యాక్షనా, కాన్ఫిడెన్సా, పిచ్చా? అమ్మో, దీని వాలకం చూస్తుంటే గట్టిగానే తగిలించుకొని వచ్చేలా ఉంది. దేవుడా! ఎవరు కావాలండి? మా ఫ్రెండ్ గిరిజను కలుద్దామని వచ్చాను. గిరిజానా? గిరిజా అని ఇక్కడెవరూ లేరే. ఇక్కడంటే ఇంట్లో కాదు, పక్కింట్లో. పక్కింట్లోనా? ఆవిడ పేరు వనజ కదా. వనజే, కానీ చిన్నప్పుడు తన పేరు గిరిజే. పెళ్లికి జాతకాలు కుదరకపోతే వనజ అని మార్చారు. అవునా? అవును. పిచ్చిది నమ్మేసింది. ఇప్పుడు మాటలు కలిపి లోపలికెళ్ళి ఎలాగోలా వంటలో మందు కలిపేయాలి. కాసేపు ముందొచ్చుంటే మీరు బాగుండేది. వనజ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది. అది తెలుసుకునే వచ్చానే, పిచ్చి మొహమా. తెలుసు, ఫోన్ చేస్తే చెప్పింది. 1 గంటలో వచ్చేస్తాను, వెయిట్ చేయమంది. సరే, కార్లో వెయిట్ చేస్తాను అంటే అంతసేపు కార్లో ఏం చేస్తావు? మా పక్కింటావిడ చాలా మంచిది, పేరేదో చెప్పింది. ఇంతకీ మీ పేరేంటి? విమల. విమల. ఎంత మంచి పేరు, ఎలా మర్చిపోయానో చూడండి. ఏంటో ఈ మధ్య మతిమరుపు మరీ ఎక్కువైపోతోంది. ఆ విమల చాలా మంచిది, బాగా కలిసిపోతుంది, కాసేపు వాళ్ళింట్లో కూర్చో అంది. వద్దంటే వినిపించుకోదు. నాకేమో ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముందండి? వనజ నాకు కూడా మంచి ఫ్రెండే. లోపలికి రండి, మీ ఇల్లే అనుకోండి. రండి. రండి, కూర్చోండి.